ఫస్ట్ టైటిల్ ఎప్పుడూ స్పెషలే. మరి ఐపీఎల్ ఇనాగరల్ సీజన్ టైటిల్ని గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఆ స్పెషాలిటీని ఎప్పుడో దక్కించుకుంది. అయితే అదే ఫామ్ని కంటిన్యూ చేయడంలో మాత్రం విఫలమైంది ఈ ఐపీఎల్లో. తర్వాత 3 సార్లు ప్లే ఆఫ్కి చేరింది, ఒకసారి ఫైనల్కి చేరింది. 2022లో రన్నరప్గా నిలిచింది ఫైనల్కి చేరి సంజు శాంసన్ కెప్టెన్సీలో. ఇక లాస్ట్ సీజన్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో నిలిచింది. మొత్తంగా అయితే రాజస్థాన్ రాయల్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మరి ఈసారి టీంలో భారీ మార్పులే జరిగాయి. సంజు శాంసన్ ని చెన్నై సూపర్ కింగ్స్ కి అప్పచెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శామ్ కరణ్ అండ్ రవీంద్ర జడేజాని తీసుకున్నారు. సరే, శామ్ కరణ్ రూల్డ్ అవుట్ అయిపోయాడు ఐపీఎల్ నుంచే ఇంజురీ కారణంగా. మరి రవీంద్ర జడేజా అయితే ఉన్నాడు. సో మొత్తానికైతే కొత్త మార్పులతో చేరింది రాజస్థాన్ రాయల్స్. కెప్టెన్ గా రియాన్ పరాగ్ ని నియమించింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఆ టీం స్ట్రెంగ్త్ ఎలా ఉంది, స్క్వాడ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, మరి ఈ సీజన్ లో ఆ టీం కి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. సో గత 3 నెలలుగా రాజస్థాన్ రాయల్స్ అయితే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది ఐపీఎల్ సర్క్యూట్ లో. ఎందుకు అంటే బిగ్ ట్రేడింగ్ జరిగింది. రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తీసుకుంది, సంజు శాంసన్ ని అటు పంపించింది. ఆ తర్వాత టీంలో కొన్ని మార్పులు చేసింది. ఆక్షన్లో రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్ ని తీసుకుంది. రవీంద్ర జడేజా రావడంతో మరి వాళ్ళకి లక్కీ చామ్ గా ఏమన్నా వాళ్ళు అనుకున్నారా? ఎందుకంటే 2008లో ఇనాగరల్ సీజన్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు రవీంద్ర జడేజా అప్పుడు టీం మెంబర్. మరి ఇప్పుడు కూడా అతను అదే టీం మెంబర్ గా ఉన్నాడు. కెప్టెన్సీ ఇస్తారనుకుంటే రియాన్ పరాగ్ ఇచ్చారు. బట్ మరి ఏదో ఒక హోప్ తో అయితే ఉంది రాజస్థాన్ రాయల్స్, ఈసారి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని. ఈసారి రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ఎలా మొదలవుతోంది, ఏ టీమ్స్ తో మ్యాచ్ ఆడుతుంది అది ఒకసారి చూస్తే, రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఫస్ట్ పేజ్ లో ఆడబోయే 4 మ్యాచ్ల్లో 3 హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 4న గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఇది అహ్మదాబాద్ లో జరుగుతుంది మ్యాచ్. ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. 4th మ్యాచ్ ఏప్రిల్ 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతోంది. మరి ఈ 4 మ్యాచ్ల్లో 3 హోమ్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 గెలిస్తే మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ హైగా ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ కి. సో టోర్నీ జరుగుతున్న కొద్దీ అయితే వాళ్ళు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ టీం స్క్వాడ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే, రియాన్ పరాగ్, శుభన్ దుబే, వైభవ్ సూర్యవంశీ, డోనవన్ ఫెరేరా, లుఆండ్రే ప్రెటోరియస్, రవి సింగ్, అమన్ రావ్ పేరాలా, సిమ్రాన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, యుజ్వేర్ సింగ్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్ రూల్డ్ అవుట్ అయ్యాడు. అతని ప్లేస్ లో దాసున్ షనకాన్ని తీసుకుంది. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్వెనా మొఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్రాజ్ పంజా, విఘ్నేష్ పుతూర్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నాండ్రే బర్గర్. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీళ్ళ వీక్నెస్ ఏంటి, వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి, వీళ్ళ థ్రెట్ ఏముంది, ఈ స్వాట్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో వీళ్ళ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే, పవర్ హిట్టర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. సో ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మంచి స్టార్ట్ ఇవ్వగలరు, వీళ్ళకి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కూడా ఇవ్వగలరు, అదే వీళ్ళ బలం. ఇక మిడిల్ ఆర్డర్ లో చూస్తే కూడా రియాన్ పరాగ్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు, హెట్మేర్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు ఒక ఫినిషింగ్ రోల్లో, ఇప్పుడు డోనవన్ ఫెరీరా ఉన్నాడు వీళ్ళ టీంలో. కాబట్టి వీళ్ళకి ఆ ఫినిషింగ్ కెపాసిటీ అయితే ఉన్న ప్లేయర్స్ ఉన్నారు, డెప్త్ కూడా బాగుంది, బ్యాటింగ్ డెప్త్. సో అది వీళ్ళ బలం. మరి వీళ్ళ బలహీనత ఏంటి, వీక్నెస్ ఏంటి అంటే బౌలింగ్. పేపర్ మీద చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ వీళ్ళ బౌలింగే వీళ్ళకి కొంచెం వీక్నెస్ గా మారే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్ ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువగా ఉంటాయి జోఫ్రా ఆర్చర్ నుంచి. సందీప్ శర్మ అంత కన్సిస్టెంట్ గా రాణిస్తాడా లేదా అనేది కూడా డౌట్. రవి బిష్ణోయ్ మరి నేషనల్ టీమ్ కి దూరం అయ్యాడు కాబట్టి అతని పర్ఫార్మెన్స్, అతని ఫామ్ ఎలా ఉంటుందనేది కూడా డౌటే. ఆపర్చునిటీస్ విషయానికి వస్తే యంగ్స్టర్స్ అందిపుచ్చుకోవాలి వచ్చినటువంటి అవకాశాలని. వైభవ్ సూర్యవంశీ ఆల్రెడీ ప్రూవెన్ గా ఉన్నాడు లాస్ట్ సీజన్ నుంచి. ఇక ధ్రువ్ జురేల్ తన ప్లేస్ ని సిమెంట్ చేసుకోవాలి. రియాన్ పరాగ్ తన కెప్టెన్సీని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తన మీద చాలా విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా కూడా చూసాము మనము. కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు అతనికి బాగా సపోర్ట్ ఉంది, అతన్ని ఒక రాజులాగా ట్రీట్ చేస్తున్నారు టీంలో. మరి రవీంద్ర జడేజా ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు, వీళ్ళందరినీ కాదని
రియాన్ పరాగ్కే కెప్టెన్సీ ఇవ్వటం ఏంటి అని సో ఆ రకంగా విమర్శలు అయితే వస్తున్నాయి. సో కాబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. అతను ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవాలి ఈ సీజన్లో. ఇక థ్రెట్ ఏముండబోతుంది వీళ్ళకి అసలైన థ్రెట్ ఏంటి అంటే ఒకటి పరాగ్ కెప్టెన్సీనే. తన కెప్టెన్సీ గురించే మాట్లాడుకున్నాం. లాస్ట్ సీజన్లో అతను సంజు శాంసన్ గైర్హాజరీలో 8 మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తే అందులో 2 మ్యాచ్లు మాత్రమే గెలిపించగలిగాడు రియాన్ పరాగ్. సో తనకి ఆ కెప్టెన్సీలో అంతగా అనుభవం లేదు కాబట్టి అది వీళ్ళకి ఏమన్నా కొంచెం డిసడ్వాంటేజ్గా అదొక థ్రెట్ లాగా మారే అవకాశం ఉంది. ఇక బ్యాటర్లు కూడా రియాన్ పరాగ్ కానివ్వండి, ధ్రువ్ జురేల్ కానివ్వండి, వీళ్ళకి కొంచెం అనుభవ లోపం ఉంది. సో వీళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్గా ఉండటం టీంని దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా ఆడతారు అన్నది కూడా కొంచెం సందేహమే. అన్నిటికీ మించి బౌలర్లు భారీగా రన్స్ లీక్ చేయడం కూడా వీళ్ళకి థ్రెట్గా మారే అవకాశం ఉంది. ఒకటి జోఫ్రా ఆర్చర్ పేస్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తను కంట్రోల్ తప్పుతాడు, భారీగా రన్స్ అయితే లీక్ చేస్తాడు. రవి బిష్ణోయ్ కూడా వికెట్ తీస్తాడు కానీ ఆ రన్స్ని కట్టడి చేసే కెపాసిటీ అయితే అతనికి ఉండాలి, రన్స్ని లీక్ చేయకుండా ఉండాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూస్తే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, మరి నంబర్ 3లో ఎవరు ఆడతాడు? సంజు శాంసన్ పోయిన తర్వాత మరి వీళ్ళకి నంబర్ 3లో రియాన్ పరాగ్ ఏమైనా వస్తాడా లేదా ధ్రువ్ జురేల్ వస్తాడా? సో ధ్రువ్ జురేల్ నంబర్ 3లో వస్తే రియాన్ పరాగ్ నంబర్ 4లో వస్తాడు. నెంబర్ 5లో షిమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు. నెంబర్ 6లో డషున్ షెనక లేదా రవీంద్ర జడేజా. తర్వాత డోనవాన్ ఫెరీరా ఉన్నాడు, జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. ఈ రకంగా అయితే వీళ్ళ ప్లేయింగ్ 11 ఉంది. మరి మొత్తానికి ఈసారి రాజస్థాన్ రాయల్స్ అయితే టీం అయితే పేపర్ మీద చూడడానికి బాగుంది. మరి డజన్ షనక చేరడంతో కూడా వీళ్ళకి ఆ ఫైర్ పవర్ అనేది వచ్చింది. మనం చూసాం అతను T20 వరల్డ్ కప్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు పాకిస్తాన్ మీద చివరిలో. కాబట్టి మరి బౌలింగ్లో కూడా హెల్ప్ఫుల్ అవుతాడు, బ్యాటింగ్లో కూడా హెల్ప్ఫుల్ అవుతాడు. డోనవాన్ ఫెరీరా రూపంలో మరో ఆల్రౌండర్ ఉన్నాడు, రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు, హెట్మేర్ ఉన్నాడు హిట్టర్. కాబట్టి వీళ్ళకి మొత్తం టీం అయితే బ్యాలెన్సింగ్గా ఉంది. బౌలింగ్ విషయంలోనే కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. ఆ బౌలింగ్ని కనుక వీళ్ళు పొదుపుగా బౌలింగ్ వేసి కొంచెం కట్టడి చేయగలిగితే రాజస్థాన్ రాయల్స్కి అయితే తిరుగుండదు. ఈసారి కనుక వీళ్ళు కన్సిస్టెన్సీ చూపిస్తే కనీసం ప్లే ఆఫ్స్కి చేరే అవకాశమైనా ఉంటుంది. మరి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? మరి ఈసారి ఈ టీం ప్లే ఆఫ్స్కి చేరుతుందా లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.